హాయ్. మనం ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అయ్యిందని చెప్పినా కూడా ప్రాబ్లమే. ఎందుకంటే గొప్పలు చెప్పుకుంటున్నారు అని చెప్పి అనుకుంటారు. కానీ అనాలిసిస్ సక్సెస్ అయ్యేదో లేదో చెప్పవలసిన అవసరం నాకుంది. ఎందుకంటే మమ్మల్ని నమ్మి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఒకటి. 2 చాలామంది కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ, లేదా మా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి గతంలో నేను ఇచ్చిన అనాలిసిస్ అండ్ అవి ఎంతవరకు సక్సెస్ అయ్యావో చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదివరకు చాలా అనాలిసిస్ బాగానే సక్సెస్ అయ్యావి. రీసెంట్ టైమ్స్లో మరికొన్ని అనాలిసిస్ కూడా మీకు సక్సెస్ రిపోర్టు తెలియజేస్తుంది. ఏప్రిల్ నుంచే మీకు ఇండియన్ మార్కెట్ బుల్లిష్గా ఉంటుందని చెప్పి నేను గత 2-3 నెలల నుంచి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఇండియా పాకిస్తాన్ వారు అండ్ టెన్షన్ వల్ల కూడా మార్కెట్లో ఒక డౌట్ ఉన్న సందర్భంలో కూడా 6th మే ఒక వీడియో చేశాను. ఆ తర్వాత కూడా మార్కెట్లో ఎంత టెన్షన్, ఎంత స్పెక్యులేషన్ ఉన్నా కూడా ఇండియన్ మార్కెట్ పట్ల పాజిటివ్ ఒపీనియన్తోనే నేను నిఫ్టీ 2025కి 28,000 మార్క్ని రీచ్ అవుతుందని కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. ఈరోజు 12th మే రోజు మీరు చూస్తే ఆల్మోస్ట్ 24,900 వరకు టచ్ అయింది. 4% సింగిల్ డేలో నిఫ్టీ ర్యాలీ అయ్యింది. దానికి సపోర్ట్ పాజిటివ్ న్యూస్ ఏమున్నా కూడా ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. నేను ఎప్పుడూ చెప్తాను, ఫండమెంటల్కి టెక్నికల్కి ఆటోమేటిక్గా ఒక ఇంటర్లింక్ ఉంటుంది. ఆ న్యూసెస్ అప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి, అలా మార్కెట్లో సపోర్టివ్గా లేదా రెసిస్టెన్స్గా ఉండిపోతాయి. రెండవది, ఈ వారు లేదా గత కొన్నాళ్ళుగా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఇవన్నీ చూసిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గత 2 నెలల ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్లు చూస్తే చాలా వరకు తగ్గిపోయేవి. చాలామంది మార్కెట్ ఎక్కడో పడిపోద్దని చెప్పి అమ్మేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్లో చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో. సో అది మనం అడ్వైజర్ ద్వారా, సర్వీస్ ద్వారా మన ఇన్వెస్టర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మన ఇన్వెస్టర్ కమ్యూనిటీ వెల్త్ క్రియేషన్లో బెటర్గా ఉంటున్నారు. సో అది నేను మరొకసారి మీకు రికాల్ చేస్తూ ఉన్నాను. మార్కెట్ అనాలిసిస్ ఎప్పుడు కూడా ఇప్పుడున్న న్యూసెస్, రూమర్స్ బట్టి కాదు, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది దాన్ని మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ సపోర్టివ్గా యుఎస్ఏ, చైనా టారిఫ్స్, ఆ న్యూస్ అనేది ఒకవైపు, ఇండియా పాకిస్తాన్ ఎస్కలేషన్స్ కొంతవరకు ఈజ్ అవుతాయని చెప్పి ఇంకొక న్యూస్, ఇలా డిఫరెంట్ న్యూసెస్ ఉంటూనే ఉంటాయి. అవన్నీ మనకి సంబంధం లేదు. మీకు మార్కెట్ ఓవరాల్గా బుల్లిష్గానే ఉంటుంది. మేజర్ ఇంపాక్ట్స్ అనేవి ఓన్లీ షార్ట్ టర్మ్ మాత్రమే ఉండేవి. ఇక మీదట అవి ఉండవని ఆశిస్తూ ఉన్నాను.